నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోంది కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రజక పాలన సాగిస్తోంది బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేత హరీష్ రెడ్డి. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏఎస్ఎఫ్. విజయవాడలో దారుణం, పరస్పర దాడిలో ఇరువురు మృతి. కృష్ణా జిల్లా పులిగడ్డ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్యాసింజర్ ఆటోను కోడగుంట ట్రక్ ఆటో ఢీకొట్టింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొట్టుకోవడంతో 6గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమించడంతో మచిలీపట్నానికి తరలించారు. పులిగడ్డ 216 జాతీయ రహదారిలోని చెక్ పోస్టుకి ఇరువైపులా పండ్ల దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు కొనసాగిస్తూ ఉండడంతో వాహనదారులు దుకాణాల వద్ద నిలబడటంతో ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రదేశంలోని గతంలో జరిగిన ప్రమాదంలో 6 నెలల పసిపాపతో సహా 4 ప్రాణాలు కోల్పోయిన ఘటన మరొక ముందే అలాంటి మరో ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి కారణం అవుతున్నటువంటి సమస్యను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. నువ్వు కూడా ఎక్కిపోయావునా? కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అలమూరు మండలం చింతలూరు సూర్యారావుపేట గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అధికారంలోకి రాగానే ఒకేసారి పెంచిన మొత్తాన్ని 1000 రూపాయలు పెంచిన అంశాన్ని ప్రజలకు వివరించారు. తల్లికి వందనం పథకంలో ఇంటిలో ఉన్న పిల్లలందరికీ నగదు జమ చేశామన్నారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ నగదు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతుందని తెలిపారు. ఆ తర్వాత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలలో సాగుతుందన్నారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధిని మించిన అభివృద్ధి మరో 4 ఏళ్లలో జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. చెప్పండి సార్, ఫోటో అండి సార్, ఫోటో అంటే కదా బాగా చేస్తున్నారా లేదా మంచి మాట చెప్తారు ఎలా అన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,150 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన ఏఐఎస్ఎఫ్ నాయకులను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంటి ముందు ముట్టడికి ప్రయత్నిస్తామని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో హలో విద్యార్థి చలో కలెక్టరేట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 8,150 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలుంటే ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం ఇవాళ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఇవాళ పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి విద్యార్థులు ఇవాళ విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయట్లేదు. అంటే అయ్యా ఇవాళ విద్యార్థుల పట్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి
ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఇవాళ రీఎంబర్స్మెంట్ విడుదల చేయడంలో మనం చూస్తా ఉన్నాం. అంటే ఇవాళ విద్యార్థులకు ఓట్లు లేవని విద్యార్థులకి ఇవాళ చదువుకోవడానికి రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వమంటే ఇవ్వనని చెప్తా ఉన్నావు. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు వ్యాపారస్తుల డబ్బులు బ్యాంకులలో దాచుకోవడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడం, అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లిన ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నారు బ్యాంక్ అధికారులు. ఒకరి ఖాతా నుండి మరొకరి ఖాతాకు డబ్బులు బదలాయింపు చేయడంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కల్లూరు యూనియన్ బ్యాంకులో బయటపడ్డ మోసం. ఖాతాదారుడి సంతకం ఫోర్జరీ చేసి వేరే అకౌంట్కి బదిలీ చేసిన బ్యాంకు సిబ్బంది కస్టమర్లకు తెలియకుండానే మరికొన్ని ఖాతాల నుంచి కూడా నగదు బదిలీ అయినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఖాతాదారుడికి తెలియకుండా చెక్కు ద్వారా 85,000 ప్రైవేటు వ్యక్తులకు బ్యాంక్ అధికారులు చెల్లించారు. ఘటనపై బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దాదాపు ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని బ్యాంకుల వద్దకు రైతులు బారులు తిరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపుగా అన్ని బ్యాంకుల వద్ద కూడా సందడి నెలకొందనేటువంటిది చెప్పుకోవచ్చు. మరి ఇదే నేపథ్యంలోనే ఇప్పటికీ కొన్ని బ్యాంకుల వద్ద మరి రైతులు కావచ్చు లేదా దానికి సంబంధించినటువంటి ఖాతాదారులు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మరి వ్యాపారస్తులు కానీ లేదా మరి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు దాచుకున్నా లేదా దాచుకొని తిరిగి వారి అవసరాల నిమిత్తం తీసుకోవడానికి వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకి డబ్బులు బదలాయింపు జరగడంతో అక్కడ కూడా ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కల్లూరులో ఉన్నటువంటి యూనియన్ బ్యాంకులో ఇప్పటికీ మరి దాదాపుగా ఒక ఖాతాదారుడిని ఖాతా నుంచి దాదాపుగా 89,000 రూపాయలని మరి మరో ఖాతాకి మరి అధికారులు బదిలీ చేయడంతో మరి ఆ ఖాతాదారుడు తనకు అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకోవడానికి బ్యాంకు వద్దకు వెళ్తే తన ఖాతాలో ఉన్నటువంటి డబ్బుల్ని మరొక వ్యక్తి బదిలీ చేయడంతో ఆందోళన చెందిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆ యూనియన్ బ్యాంక్ ఏదైతే ఉందో యూనియన్ బ్యాంకులో ఉన్నటువంటి ఖాతాదారులు మొత్తం కూడా మరి తమ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు ఏ విధంగా అధికారులు మాయం చేస్తూ ఉన్నారు, దీని మీద ప్రజలకు ఎటువంటి సంకేతాలు ముందుకు పోతాయనేటువంటివి దాని మీద మరి ఆందోళన ఒకవైపు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన అధికారులు కూడా ఇప్పటికి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మరి ఆ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో ఖాతాదారులో ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని మరి జాగ్రత్తగా ఉంచే విధంగా అదేవిధంగా ఆ డబ్బుల్ని మరి అవసరాల నిమిత్తం వాడుకోవడానికి ఉపయోగపడేలా చూడాలి తప్ప మరి అధికారులు ఈ విధంగా మరి ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు బదిలీ చేయడంపై మరి పలు రకాలైన అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బ్యాంక్ అధికారులు కూడా మరి ప్రత్యేక దృష్టి సారించి ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాలోకి మరి డబ్బులు బదలాయింపు జరగకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి ఖాతాదారులు కోరుతా ఉన్నారు. మరి ఖమ్మం జిల్లాలో కల్లూరులో జరిగినటువంటి ఈ యూనియన్ బ్యాంకులో జరిగినటువంటి సంఘటనల పట్ల కల్లూరు మండలంతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా మరి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా మరి ఉలికిపడి మరి తమ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులను కూడా చూసుకునేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే కల్లూరులో జరిగిన సంఘటన పట్ల అధికారులు కూడా ఒకేసారి తేరుకొని మరి దానిపైన ఇప్పటికి విచారణని కొనసాగించాలని చెప్పి ఖాతాదారులు కూడా ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి ఆ యూనియన్ బ్యాంకులో దాదాపుగా ఒక ఖాతాదారుడు ఎవరైతే ఉండో దాదాపుగా 89,000 రూపాయలు ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు బదిలీ చేయడంతో మరి ఇంకా ఎన్ని డబ్బులు మరి మరో ఖాతాలకు బదిలీ అయినాయో దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పి మరి ఖాతాదారులు అధికారులను డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఏదేమైనా బ్యాంకులలో జరుగుతున్న ఈ పరిణామాలను కూడా మొత్తం కూడా జిల్లా ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించి బ్యాంకుల పట్ల పర్యవేక్షించి బ్యాంకు ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా వారి ఖాతాలో ఉన్నటువంటి డబ్బులను జాగ్రత్తగా వాడుకునే విధంగా చర్యలు తీసుకునేందుకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఖాతాదారులు కోరుతున్న పరిస్థితి. ఇదే క్రమంలోనే కల్లూరులో ఏదైతే జరిగిందో ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని అధికారులు దానిపైన పూర్తి విచారణ జరిపించి మరి దానికి బాధ్యులైన వారి అధికారులపై చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి ఖాతాదారులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో వెంకటేశ్వర్లు, 1TV న్యూస్, ఖమ్మం నుంచి. నా ఊరు మాది లింగాల. నా పేరు కట్ట వెంకటేశ్వరరావు, కన్నా వెంకటనారాయణ. నాది 30 సంవత్సరాల నుంచి కల్లూరు ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ రన్ అవుతుంది. నా ట్రాన్సాక్షన్ మొత్తం నాకు తెలియకుండా మొన్న నా చెక్కు ద్వారాగా ఒక 89,000 రూపాయలు వేరే వాళ్ళు ఫోర్జరీ చేసి ట్రాన్స్ఫర్ చేశారు వేరే వాళ్ళకి. నాకు ఆ మనీ రికవరీ చేసి ఆ చేసిన వాళ్ళ మీద తగు చర్య తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. నిన్న వస్తే మేనేజర్ గారు ఈ రోజు రమ్మన్నారు, ఈ రోజు వస్తే మేనేజర్ గారు సెలవులో ఉండని చెబుతున్నారు. నాకు సరైన న్యాయం చేయాలా, ఆ చేసిన వారికి తగు చర్య తీసుకోగలరు. బ్యాంకులో కూడా లెటర్ ఇవ్వటానికి వచ్చిన కంప్లైంట్
తర్వాత నీ స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చుకోవాలనుకుంటున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన సాగిస్తోందని, రామగుండంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేత వేల హరీష్ రెడ్డి విమర్శించారు. అమెరికా నుండి వచ్చిన హరీష్ రెడ్డి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో గద్దెనెక్కి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి అరాచక పాలనను ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు వేయిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతల పర్వం సాగుతోందని, వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే ఆగడాలు శృతిమించుతున్నాయని, నియోజకవర్గ ప్రజలు అభద్రతతో బతుకుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే ఎన్టీపీసీ యాష్ గోదావరి ఇసుక పేర రోజువారీ దందాకు తెరలేపారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని కార్మికులు, కర్షకులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హరీష్ రెడ్డి హెచ్చరించారు. జరుగుతుంది ఏంది అలా అయితే కూల్చడాలు, లేకపోతే స్కాములు, లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడాలు. ఇంకొక విషయం ఏం జరుగుతుంది, వీటిని ప్రశ్నించినందుకు అడ్డగోలు కేసులు. కేసీఆర్ గారి పరిపాలనలో రైతాంగం పట్ల దృష్టి పెట్టి రైతు బంధు కానివ్వండి, రైతు రుణమాఫీ చేయడం కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఉచిత విద్యుత్తు 24 గంటలు సాగునీటి రంగానికి ఇవ్వడం కానివ్వండి, ఎన్నో పథకాలు చేసి మరి రైతులకు ఒక బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానేత కేసీఆర్ గారు. ఇలా రాష్ట్రంలో చూస్తున్నాం, వీళ్ళు అసలు గద్దెనెక్కడమే 6 హామీలు 420 అబద్ధపు వాగ్దానాల మీద గద్దెలెక్కింది. ఇలాంటి దాకా 6 హామీల్లో అర హామీ కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు ప్రభుత్వం. అందరికీ ఎరికేది ఒకటి, బస్సులలో ఫ్రీ పెట్టి పాపం మహిళలకు మధ్యలో పంచాయతీ పెట్టుడు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏందని ప్రశ్నిస్తుంది. ఇలా రైతులకు పంగనామాలు పెట్టిరు. మొన్నటికి మొన్న రైతు భరోసా పేరు మీద కొన్ని డబ్బులు విధిల్చిండ్రు. అంతకుముందు 3 దఫాలు ఎగ్గొట్టిండ్రు. దీని గురించి ప్రశ్నిస్తే కేసులు. ఇలా మీరు చూస్తున్నారు, ఇలా రైతు బీమా అనేది ఆపేసిండ్రు కంప్లీట్గా. రైతులకు కాస్త కూస్తో అండగా ఉండేది రైతు బీమా. వాళ్ళకి ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే పాపం వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచే ఒక స్కీమ్ని ఎత్తేసిండ్రు. ఏడాది కాలంలో వాళ్ళు వచ్చిన ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు యువతి యువకులకు. మరి గత ప్రభుత్వమే ఇంటర్వ్యూలు పెట్టి నోటిఫికేషన్ జారీ చేసి కేవలము విజయవాడలో ఇవాళ పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో 2 వ్యక్తులు పరస్పరం దాడికి దిగారు. మద్యం మత్తులో ఉన్న వీరిద్దరూ కత్తులు, రాళ్లతో దాడి చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యలకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హత్యకు గురైన ఇద్దరు క్యాటరింగ్ చేసే యువకులుగా భావిస్తున్నారు. ఇవాళ ఉదయం విజయవాడ నగరంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కలకలం రేపింది. నగరంలోని గవర్నర్పేట సమీపంలో జంట హత్యలు జరిగాయన్న సమాచారంతో జనం భయాందోళనకు గురయ్యారు. విజయవాడ నగరానికి చెందిన ఒకరు, విజయనగరానికి చెందిన మరొకరు మద్యం మత్తుల పరస్పరం వ్యక్తిగత కారణాలతో దాడులు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ దాడిలో వీరు కత్తులు వాడినట్లు పోలీసులు చెబుతున్నారు. దాడుల్లో ఇద్దరు తీవ్ర గాయాల పాలవడంతో రక్తపు మడుగులో హతులై తేలారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ సమీపంలోని అన్నపూర్ణ థియేటర్ వద్ద మద్యం మత్తులో 2 యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడి మృతి చెందినట్టు వెల్లడించారు. మృతుల వివరాలు మాత్రం తెలియాల్సి ఉందన్నారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వీటిలో ఏదైనా క్లూ దొరికితే కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్తు తరాల సంక్షేమమే వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించగా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా పోలీసులు ముందుండాలని, అన్ని పోలీసు స్టేషన్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు. అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రకృతికి అందం మొక్కలేనని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్, వర్టికల్ డీఎస్పీ నారాయణ నాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను ఉపాధ్యాయులు బోధించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.
కుల్కచెర్ల మండలంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల మరియు కేజీబీవీ బాలికల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదులను, డార్మెంటరీని, వాష్రూములను, వంటగదులను పరిశీలించి బియ్యం నాణ్యతను పరిశీలించారు. తాజా కూరగాయలు వాడాలని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అధికారులకు సూచించారు. తరగతి గదుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్ చెప్పి చదివించారు. విద్యార్థులతో మాట్లాడుతూ అన్ని సౌకర్యాలు ఉన్నాయా, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ఏమైనా సమస్యలున్నాయా, ఇక బుక్స్, యూనిఫామ్స్ వచ్చాయా అంటూ విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రత్యేక ఇంగ్లీష్ తరగతులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలని ఆదేశించారు. విద్యార్థులు చదివే మార్గదర్శకంగా తీసుకోవాలని, విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉంటేనే తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు, భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా అన్నారు. 3800 కోట్లు హంద్రీనివా ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించిందని, త్వరలోనే భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొస్తారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం రాంపురం, నూతిమడుగు, కర్తనపర్తి గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు హారతులు, పూలమాలతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే సురేంద్రబాబు నివాళులర్పించారు. ఇక ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ గ్రామ సమస్యలపై ప్రజలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా నూతిమడుగు గ్రామం రావడం జరిగింది. గ్రామం మొత్తం తిరగడంతో చాలామందికి కూడా గడిచిన 5 ఏళ్లలో ఎవరైతే పెన్షన్ అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ రాకోకుండా అడ్డుకోవడం జరిగింది గత ప్రభుత్వం. వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇప్పుడు ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ అన్నీ కూడా వచ్చే ఏర్పాటు చేయమని సంబంధిత అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని మన దృష్టికి తీసుకురండి అని చెప్పడంతో ఈరోజు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మన ప్రభుత్వం రకరకాల అభివృద్ధి కార్యక్రమాల్లో మొత్తం ముందుకెళ్తుంది. పోలవరం కావచ్చు, అలాగే రాజధాని కావచ్చు, మన ఏదైతే ఉందో హంద్రీనివాకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా 3800 కోట్లు హంద్రీనివాకు కేటాయించడం చాలా అదృష్టం. నిజంగా అది భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు నోటు ద్వారా 3800 కోట్లు పలికించింది. మన కరువు ప్రాంతంలో ఏదైతే ఆ నీళ్లు రావాలో 3800 క్యూసిక్ల నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే 3800 క్యూసిక్లు వస్తాయో మన కళ్యాణదుర్గం ప్రాంతానికి సంబంధించిన బీటీపీ ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా కావాల్సిన నీళ్లు వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోంది కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రజక పాలన సాగిస్తోంది. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేత హరీష్ రెడ్డి. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏఎస్ఎఫ్. విజయవాడలో దారుణం, పరస్పర దాడిలో 2 మృతి.